మనము 12 అధ్యాయాలు మనము ముగించుకున్నాము. ఆహ్, అంటే సగం కంటే ఎక్కువ అయిపోయింది ప్రకటన గ్రంథం మనము. ఇది చెప్పాలంటే మనం సాధించిన మంచి విజయం అని చెప్పుకోవచ్చు. చాలా ముఖ్యమైన గ్రంథాన్ని పట్టు విడవకుండా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది గొప్ప సంగతి. అన్నీ గూడా ప్రకటన గ్రంథం ధ్యానం చేయాలనే సూచనలే కనపడుతూ ఉన్నాయి. మీ అందరికి కనపడుతున్నాయో లేదో తెలీదు కానీ, నాకైతే ప్రపంచంలో జరిగే పరిస్థితులు గాని, నా దగ్గరకొచ్చి మాట్లాడేవారు, చర్చించే విషయాలు గాని, వీటన్నిటిని ఆలోచించినప్పుడు వీటన్నిటి కేంద్రం ఏదై ఉందంటే, మనము అంత్య దినాల్లో ఉన్నామన్నది సుస్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు దేవుని యొక్క రాకడ కూడా సమీపంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు మన ప్రధాన కాపరి గొర్రెపిల్ల మధ్యాకాశంలోనికొచ్చి మనలను కొనిపోయే సమయము చాలా దగ్గరగా ఉందని అన్ని అంశాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు 12వ అధ్యాయం మనం ముగించుకున్నాము. ధ్యానం చేసుకోవటం. అందులో చాలా విషయాలు మనం ధ్యానం చేసుకున్నాము. 12వ అధ్యాయంలో మరి దేవుని యొక్క ఈ ప్రపంచాన్ని విమోచించటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక గురించి సూచనప్రాయంగా 12వ అధ్యాయం మనకి తెలుపబడింది. నేను ఎప్పుడూ చెప్తూ ఉన్నాను ప్రకటన గ్రంథం గురించి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలన్నీ క్రోనోలాజికల్ ఆర్డర్‌లో లేవు. అంటే ఏంటంటే పదో అధ్యాయం తర్వాత 11వ అధ్యాయంలో ఉన్న సంఘటన జరుగుతది. 11వ అధ్యాయంలో ఉన్న సంఘటన జరిగిన తర్వాత 12వ అధ్యాయంలో ఉన్న సంఘటన జరుగుతది అని అనుకోవడానికి వీల్లేదు. ఇదేంటంటే కొన్ని ప్యారలల్ సంఘటనలు గూడా రాయబడున్నాయి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒకటి ఎప్పుడు జరుగుతుందో రెండవ అంశం గూడా అప్పుడే జరుగుతుంటుంది ప్యారలల్‌గా. లేదంటే ఒకే అంశాన్ని 2 రూపాలలో చెప్పినట్లుగా గూడా మనం అర్థం జేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు అంత్యక్రీస్తు గురించి, దేవుని యొక్క రాకడ గురించి, యుద్ధం గురించి, మహాశ్రమల గురించి, ఈ 4 అంశాల గురించి వేర్వేరు దృక్కోణాలలో, వేర్వేరు భంగిమలలో, వేర్వేరు రకాలుగా మనకు తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడున్నటువంటి 22 అధ్యాయాల్లో కలిపి. కాబట్టి ఇవి క్రమంలో ఉన్నాయని అనుకుంటే మనం సరిగ్గా దీన్ని అర్థం చేసుకోలేము. ఇప్పుడు చూడండి 11వ అధ్యాయం వరకు మనం ఒక రకంగా ధ్యానించాం. 12వ అధ్యాయం వచ్చేసరికి దీనికి 11వ అధ్యాయానికి లింకే ఉండదు. ఎందుకంటే ఇది ఓవరాల్‌గా భూమి మొదలైన దగ్గర నుంచి అసలు ఈ మనం కాన్‌స్టెల్లేషన్స్ గురించి, నక్షత్ర మండలాల గురించి తెలుసుకున్నాము. మరి మానవుడు ఎలా పతనం చెందాడు. తర్వాత కన్యక గర్భవతి అయి కుమారుని కనటం. అంటే ఆ కన్యక ఇశ్రాయేలు అని మనం తెలుసుకున్నాము. ఇశ్రాయేలు నుండి కుమారుడు ఇశ్రాయేలులో నుంచి వచ్చిన కుమారుడే మన ప్రభువైన యేసుక్రీస్తు మెస్సీయ అని. తర్వాత ఆ ఇశ్రాయేలు దేశంగా ఉండకుండా మొత్తం చెదిరిపోవడం, అరణ్యంలోకి వెళ్ళిపోవడం. ఆ తర్వాత మరి ఈ కుమారుడు ఇనుప దండంతోటి ప్రజలను పరిపాలించటము. ఇప్పుడు తర్వాత మహాఘట సర్పముగా వచ్చి ఉన్నటువంటి ఆ మహాఘట సర్పాన్ని ఆహ్, ఆ స్త్రీ అంటే ఆ కుమారుడు చంపివేయగలగటము. అంటే యుద్ధం జరిగినప్పుడు చంపివేయగలగటం. ఆ తర్వాత ఆహ్, మరలా ఈ అరణ్యంలో స్త్రీని దేవుడు కాపాడడం. అంటే ఇశ్రాయేలీయులు కూడా సరిగ్గా ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరాలుగా వారికి ఆహ్, ఏంటంటే ఒక దేశం లేక ఇప్పుడిప్పుడే వారు దేశంలో వారు చేరుతూ ఉన్నారు. సో, ఇవన్నీ గూడా చూసినప్పటికి ఏంటంటే ఇదంతా ఓవరాల్‌గా ఒక సృష్టి మన మానవాళి కొరకు దేవుని యొక్క ప్రణాళిక. ఇశ్రాయేలీయుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువుల వారు రావడం, ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎలాగైనా సరే నాశనం చేయాలని అపవాది ప్రయత్నం చేయడం, ఇశ్రాయేలీయులు చెదిరిపోవడం, తిరిగి వారు ఒకరికొకరు మరి అందరూ కలిసి వారి స్వదేశానికి చేరుకుంటూ ఉండడం ఇదంతా గూడా మనం చూసాము. ఆఖరి వచనంలో 12వ అధ్యాయం ఆఖరి వచనంలో ఈ చాప్టర్ చాలా డ్రమాటిక్‌గా ఎండ్ అవుతుంది. అది ఎలా ఎండ్ అవుతుందంటే, అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు, యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. చూడండి ఇక్కడ స్త్రీ మీద ఈ కావున అంతకుముందు 15వ వచనం నుంచి చూస్తే, కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని, భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసింది. అంటే దేర్ వర్ మెనీ అటెంప్ట్స్ టు కిల్ థిస్ వుమెన్. ఈ ఈ ఈ వర్జిన్‌ని, ఈ కన్యకను చంపడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అవేమి సక్సెస్ అవ్వకపోవటంతోటి చాలా కోపమొచ్చి, ఇక యుద్ధం జేయాలి. ఎవరు అంటే ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారు. ఎవరు ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారంటే, ఈ కన్యకు పుట్టినటువంటి అంటే ఈ ఈ ఈ కన్య ఇశ్రాయేల్ దేశంలో ఇప్పుడు ఎవరైతే
యేసుక్రీస్తును నమ్ముతూ, యేసును రక్షకునిగా, దేవుడిగా అంగీకరిస్తున్నారో, వారిలో చనిపోకుండా మిగిలిన వాళ్ళతోటి యుద్ధం చేయాలని వీడు ఈ ఘట సర్పము బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. సో, సముద్ర తీరమున నిలవడము అంటే ఇక యుద్ధానికి బయలుదేరిందనమాట. సంగతి జూడాలి. ఇక తాడో పేడో దెలుచుకోవాలని చెప్పేసి యుద్ధానికి బయలుదేరింది ఈ ఘట సర్పం. ఈ బీస్ట్. ఇప్పుడు సముద్ర తీరం నుంచి వస్తుందనే దానికి దీనికి చాలా ఇంటర్‌ప్రిటేషన్స్ ఉన్నాయి. అంటే కొందరేమంటారంటే లిటరల్‌గా సముద్ర తీరము అని అనుకోని అంటే ఈ సముద్ర తీరాలకు సంబంధించినటువంటి దేశాలేమేమున్నాయి? ఈ మహాఘట సర్పం అంటే ఈ అంత్యక్రీస్తు ఎక్కడి నుంచొస్తాడంటే ఈ ఈ సముద్ర తీరపు ప్రాంతాలైనటువంటి దేశాల నుండి వస్తాడా అని కొంతమంది దీనికి భాష్యం చెప్తా ఉంటారు. ఆ సముద్ర తీర ప్రాంతాలకొచ్చేసరికి ఇశ్రాయేల్ దేశం సముద్ర తీరంలోనే ఉంది. కొన్ని కొన్ని ప్రధాన దేశాలు టర్కీ గూడా సముద్ర తీరంలోనే ఉంది. అంటే సముద్ర తీరాలు ఆవరించి ఉన్నటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్నిట్లో చూసుకొని వారు వచ్చేవాడు యూదుడయ్యుండొచ్చు. లేదంటే అరబ్ అయ్యుండొచ్చు. లేదంటే యూదుడయ్యుండి అరబ్‌గా మారినవాడు అయ్యుండొచ్చు. లేదంటే ఇట్లాగా రకరకాల భాష్యాలు చెప్తూ ఉంటారు. సరే అది ఆ ఇంటర్‌ప్రిటేషన్ మనకి పెద్ద యుక్తమైనదేం కాదు. అది ఎక్కడి నుంచొస్తారు ఏంటి అన్నది. ఎందుకు అంటే వి ఆర్ నాట్ ప్రిపేరింగ్ అవర్ సెల్వ్స్ టు సీ యాంటిక్రైస్ట్. అంత్యక్రీస్తును చూడాలని గాని, అంత్యక్రీస్తు పాలనలో ఉండాలని గాని మనం సిద్ధపడటం లేదు. మనం దేనికి సిద్ధపడతాం అంటే అంత్యక్రీస్తు రాకంటే ముందే యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాకాశంలోనికొచ్చినప్పుడు, మరి ప్రధాన దూత ఆర్భాటం చేసినప్పుడు, ప్రధాన దూత శబ్దంతోను, మరి ఆహ్, కడబూర ఊదబడినప్పుడు, ఆ దేవదూతల శబ్దంతోను ఆయనొచ్చినప్పుడు, ఆయన సన్నిధికి మనం కొనిపోబడటం, దాని గురించి ఎదురు చూస్తున్నాము. ఎవరైతే కొనిపోబడతారో వాళ్ళు ఈ అంత్యక్రీస్తు పరిపాలనలో ఈ కష్టాలను పడాల్సిన అవసరం ఉండదు. కానీ మనం ఎందుకు తెలుసుకోవాలంటే, ఈ అంత్యక్రీస్తు రాకడకు ఎంత క్లోజ్‌గా ఉన్నామో మనం తెలుసుకోవాలంటే, అంత్యక్రీస్తు లక్షణాలు ఉండేటటువంటి వ్యక్తులు వచ్చే సమయము ఆసన్నమైంది అన్న విషయాన్ని మనం గ్రహించగలగాలి. అది ఎలాంటి కాలము, ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోగలగాలి. సో, ఈ విధంగా మనము అర్థం చేసుకోవడం ప్రారంభించాలి. ఇంకా కొంతమంది ఏమంటారంటే, సముద్ర తీరం అనేది హ్మ్. అంటే సముద్ర తీరం నుంచి వస్తున్నాడంటే, భూమి మీద నుంచే వస్తున్నాడని అర్థం. అంటే ఏదో ఎక్కడి నుంచో ఊడిపడ్డు మనుషుల్లో నుంచే ఒకడు. మనుషుల్లో అందరి దగ్గర పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి వాళ్ళలో ఒకడు అని చెప్పేసి కూడా కొంతమంది దీని గురించినటువంటి భాష్యము చెప్తూ ఉంటారు. ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉంటారు. సరే ఈ సముద్ర తీరం నిలిచినటువంటిది తర్వాత ఏమైందంటే, మరియు అని ఉంది చూసారా? ఇక్కడ మరియు అని ఉంది. తర్వాత అని లేదు ఇక్కడ. 12వ అధ్యాయం తర్వాత మరియు అని ఉంది. 11వ అధ్యాయం తర్వాత మరియు ఉంది. అంటే ఇవన్నీ ప్యారలల్‌గా జరుగుతున్నాయి. అంటే ఒకేసారి ఇప్పుడు సేమ్ సంఘటనలు 4 ఒకేసారి జరుగుతున్నాయనుకోండి. ఆ 4 చూపించాలంటే 4 ఒకేసారి చూపించడం కుదరదు. ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తారు. అప్పుడే మనకు అర్థం అవుతుంది. ప్యారలల్‌గా జరిగేటటువంటి సంఘటనలు గావచ్చు, లేదంటే కొంచెం ముందే జరిగిన సంఘటన గావచ్చు, ఓవరాల్‌గా చెప్పేసేటువంటి సంఘటనలు గావచ్చు. 13వ వచనం మొదటి వచనం చూసినట్లయితే 13వ అధ్యాయం మొదటి వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. ఇక్కడ 10 కొమ్ములు, 7 తలలు గల క్రూర మృగం గురించి మాట్లాడుతున్నాడు. సేమ్ ఇదే క్రూర మృగాన్ని మనం ఎక్కడ చూసామంటే 12వ అధ్యాయంలో మనం చూసాము. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడింది మనం చదువుకున్న తర్వాత మరి మూడవ వచనంలో మనం చూసుకుందాము. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి 7 తలలను, 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. చూడండి సేమ్ అదే మహాఘట సర్పం గురించి చెప్తూ ఉన్నారు. సో, దానికుండేటటువంటి ఫీచర్స్ ఇక్కడ చెప్పినటువంటి 13 అధ్యాయంలోని ఫీచర్స్ కనపడుతుందంటే, ఇంకా దీని గురించే మనకు చెప్తున్నాడని మనం అర్థం జేసుకోవాలి. సో, ఇక్కడ 10 కొమ్ములు, 7 తలలు. 7 తలలు దేన్ని సూచిస్తున్నాయని చెప్తూ ఉంటారు చాలామంది. అంటే, 7 తలల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాటి మీద ఏముందో గూడా ఇక్కడ బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడింది. దాని తలల మీద దూషణకరమైన పేర్లుండెను. దాని కొమ్ముల మీదేమో 10 కిరీటములు ఉండెను. సో, కొమ్ముల మీద 10 కిరీటాలు. ఈ 10 కిరీటాలు, 10 కొమ్ములు, 10 రాజుల్ని సూచిస్తున్నాయి అని బైబిల్ పండితుల యొక్క అంచనా. 10 రాజులు ఉండాలి అంటే 10 రాజ్యాలు ఉండాలని అర్థం. 10 రాజ్యాలంటే మరి ఏవి ఆ 10 రాజ్యాలు? చాలా మంది ఏం చెప్తారంటే, రానున్న కాలంలో ప్రపంచం అంతా గూడా 10 రాజ్యాలుగా విడిపోతుంది. అంటే దేర్ విల్ బి 10 కరెన్సీస్. ఇప్పటికి గూడా మీరు అంటే అట్లెట్లా విడిపోతుందండి? ఏ దేశానికి ఆ దేశమే ఉంటది గదా! ఉంటే దేశాలకు దేశాలుంటాయి గానీ, ఎక్కడ మీరు 2, 3 దేశాలు కలిసి ఉండటం మీరు చూడటం కష్టం గదా! ఎంతసేపు విడిపోవాలనే చూస్తా ఉంటాయి.
ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రాలుగా విడిపోతే రాష్ట్రాలు మళ్ళీ వేరే దేశాలుగా ఏర్పడాలని ప్రయత్నిస్తూ స్లోగన్స్ చెప్తున్నటువంటి రోజులు. ఉక్రెయిన్ విషయంలో మరి రష్యాకి గొడవ అదే. మనకి పాకిస్తాన్‌కి గొడవ అదే. మనం ఎంతసేపు గూడా ఆ భూభాగం మాదని అనుకుంటుంటే, ఇక్కడ ఎట్లా అందరూ కలిసి ఒక రాజ్యాంగం ఏర్పడడం ఎలా అవుతుందండి? మళ్ళీ కలుసుకోవడం ఎలా అవుతుంది? అని మనం అనుకోవచ్చు. బట్ కొన్ని సూచనలు మనం గమనించాలి. చూడండి, యూరోపియన్ కంట్రీస్ అన్నీ కలిపి యూరో అనేటటువంటి ఒక స్టాండర్డైజ్డ్ కరెన్సీని తీసుకొచ్చాయి. ఇవి మన జనరేషన్‌లోనే జరిగిందిది. అది దేశం ఉండేది. ఇప్పుడు ఇంగ్లాండ్ పౌండ్ ఉండేది. ఇప్పుడు ఫ్రాన్స్‌కి ఇవన్నిటికి గూడా వాటికి సంబంధించినటువంటి కరెన్సీస్ ఉండేవి. కానీ ఓవరాల్‌గా ఇప్పుడు యూరో అనేటటువంటి కరెన్సీ వచ్చింది. అట్లనే ఇంకా కొన్ని కంట్రీస్ డాలర్‌ని వాడేటటువంటి కంట్రీస్ అన్నీ గూడా ఒక దాని కిందకొస్తున్నాయి. ఒక త్రాటి కిందకొస్తున్నాయి. అంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ పాసిబిలిటీ. ఇది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పుడూ కలుసుకోనటువంటి దేశాలు కొన్ని కలుసుకుంటూ ఉన్నాయి. ఎప్పుడు శత్రుత్వంతో ఉండే దేశాలు మిత్ర దేశాలుగా మారుతూ ఉన్నాయి. మిత్ర దేశాలుగా ఉండే శత్రు దేశాలుగా మారుతూ ఉన్నాయి. సో, ఇట్లాగా అంటే ఓ ప్రపంచం అంతా గూడా 10 రాజ్యాలుగా విడిపోవచ్చు అనేది చాలామంది ఇదివరకు గూడా గెస్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆ విధంగా విడిపోవటం ద్వారా ఏంటి అంటే కరెన్సీలో ఇప్పుడు ఒక ఈజీ తీసుకురావడానికి ట్రేడింగ్‌కి ఈజీ చేయడానికి. ఇప్పుడు గూడా గమనించినట్లయితే ఎన్ని కరెన్సీలున్నా మళ్ళీ ఇంకా ఒక కొత్త కరెన్సీ వచ్చేసింది. అదేంటంటే క్రిప్టో కరెన్సీ. సో, ఇది అన్‌సీన్ అంటే మనకి ఏదో రూపాయి కాయిన్‌లలో ఇది దొరకవు గానీ, ఈ క్రిప్టో కరెన్సీ ఎలా వచ్చేసింది? ఇప్పుడు మనం ఏదో క్రిప్టో కరెన్సీ అట అనుకుంటుంటే అది మన దగ్గర దాకా గూడా వచ్చేసింది. మన దగ్గర ఉన్న చాలా మంది గూడా క్రిప్టో కరెన్సీ‌లో సంపాదిస్తున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడుతున్నారు. అంటే చూడండి, ఒక కరెన్సీని వాడుతూ ఉన్నప్పటికిని బేసికల్‌గా మనం మాట్లాడుకునే టెర్మినాలజీ అంతా డాలర్స్‌లో మాట్లాడుకుంటా ఉంటాము. లేదంటే క్రిప్టో కరెన్సీలో మాట్లాడుకుంటా ఉంటాం. సో, ఇట్లాగా ఆహ్, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటేనండి, ఈ సినారియో ఎలా ఏర్పడొచ్చంటే, ఇప్పుడు ఒక దేశం యొక్క మారకపు విలువ అంటే కరెన్సీ ఎక్స్‌చేంజ్ వాల్యూ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ఇంకొక దేశానికి తక్కువగా ఉండొచ్చు. సో, ఇలా రకరకాల కొంచెం కొంచెం అటు ఇటులో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పొరుగు దేశమైనటువంటి శ్రీలంకకి, పాకిస్తాన్‌కి, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, చైనా, రష్యా వీటన్నిటిని కలుపుకుంటే ఇప్పుడు ఓహ్, జపాన్ ఇట్లాంటివి కూడా ఏషియన్ కంట్రీస్ అని చూసుకుంటే, జపాన్ కరెన్సీ మారకపు విలువ మనకంటే కూడా తక్కువ. అంటే మన రూపాయే దానికంటే ఎక్కువ విలువైంది. కానీ వాళ్ళ కరెన్సీలో చాలా డబ్బులున్నాయి. అందుకని మనకంటే ఆర్థిక విషయంలో వాళ్ళు ముందుగా ఉన్నారు. సో, ఇప్పుడు అన్ని దేశాలు ఇట్లాంటివి కలిపి మనందరం కలిసి ఒకే కరెన్సీని వాడదాం. ఇప్పుడు మీ రూపాయి విలువ తగ్గిపోతుందని మీరు బాధపడుతున్నారు గానీ, మీ రూపాయి విలువ పెరుగుతుంది. అందుకు ప్రతిగా ఏం జేయాలి అంటే, మనందరం ఎవరి దేశంలో ఎవరమైనా సరే వ్యాపారం జేసుకోవచ్చు. ఫ్రీగా ఉండొచ్చు. ఇక మీదట నేను ఆ దేశం, ఈ దేశం అని జెప్పేసి అంతా ఉండదు. ఎవరికి డబ్బుంటే ఎవరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. వారికి అనుకూలంగా ఉన్న ప్రదేశంలో. అదివరకే ఆహ్, హ్మ్, ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే విదేశీ పెట్టుబడులు మన దేశంలోనికి ఆహ్వానించబడ్డాయి. అవి ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కొనసాగుతూనే ఉన్నాయి. దాన్ని ఆ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదెందుకు ఒప్పుకుంటారన్నారు. ఆ తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాన్నేమి తీసేయలేదు. నడుస్తూనే ఉంది. మన ఇండియాలో ఫారిన్ కంపెనీలు చాలా పెట్టుబడులు పెడుతున్నాయి. దిస్ హాడ్ హ్యాపెండ్ ఆల్రెడీ వెన్ ఇంగ్లాండ్ కేమ్ టు ఇండియా. ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో వచ్చినప్పుడొచ్చింది. మనం చాలా పెద్ద దెబ్బ తిన్నాం. అయినప్పటికిని సరే మరలా దీన్ని ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే డబ్బులు కావాలి, అభివృద్ధి కావాలి, సుఖమైనటువంటి జీవితం కావాలని ప్రతి దేశం కోరుకుంటుంది. ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు. దీనికోసం వేరే దేశాలతో చేతులు కలపడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు. మన దేశం గొడవ పెట్టుకుంటున్నట్టే ఉంటుంది గానీ, రష్యాతో స్నేహపూర్వకంగానే ఉంటుంది. చైనాతో స్నేహపూర్వకంగానే ఉంటుంది. ఇంగ్లాండ్, అమెరికాలతో, ఇజ్రాయెల్‌తో కూడా స్నేహపూర్వకంగానే ఉంటుంది. సో, ఎందుకు అంటే దేశానికి సుభిక్షత కావాలి. దేశానికి ఒక డెవలప్‌మెంట్ కావాలి. సో, చేతులు కలపడానికి ప్రతి దేశం రెడీగా ఉంటుంది. ఎప్పుడంటే వాళ్ళకి లాభం చేకూర్చబడినప్పుడు. సో, కరెన్సీలన్నీ గూడా యూనిఫైడ్ కరెన్సీ వచ్చినప్పుడు లాభం వస్తుందనుకుంటే దేశాలన్నీ ఒకటి కావటానికి చూస్తాయి. మరి ఈ ఒక్కటైనటువంటి దేశాల గ్రూప్‌లో ఎవరు అగ్రగామిగా ఉంటారు? ఎవరు నాయకులుగా ఉంటారంటే, ఏ దేశం బలవంతంగా ఉంటే, ఏ దేశం బలంగా ఉంటే, ఏ దేశం దగ్గర ఎక్కువ డబ్బులుంటే, ఆ దేశమే నాయకత్వం వహిస్తుంది. సింపుల్. సో, కొంతమంది ఇంటర్ప్రిటేషన్ అంటే ఈ 10 రాజులు ఇటు 10 రాజ్యాలుగా విడిపోద్దని ఇదొక రకమైనటువంటి వ్యాఖ్యానం అన్నమాట. ఇంకొంతమంది ఏమంటారంటే, ఈ 10 రాజులు 10 మంది పోపులంటారు. ఎందుకంటే ఆ పట్టణం గురించి మాట్లాడినప్పుడు గూడా
ఇప్పుడు కొండల మీద కూర్చున్నటువంటి ఆహ్, పట్టణంగా ఏది చెప్పబడుతుందంటే రోమ్, వాటికన్ సిటీ. ఇది ఇందులో నుంచే వచ్చేవాళ్ళే పోపులు ఎక్కువ మంది. ఈ పోపులు గూడా 10 మంది పోపులు అని జెప్పేసి కొంతమందంటారు. అయితే ఇవన్నీ నిజమా? కాదా? అన్నది అంటే ఇవన్నీ కొన్ని వ్యాఖ్యానాలే. కానీ ఒక్క విషయం చాలా ఖచ్చితంగా ఏం చెప్పొచ్చంటే, ఈ 10 కొమ్ములు అనేవి 10 మంది రాజులన్న విషయం మాత్రము ఆ విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది బైబిల్‌లోనే రాయబడింది కాబట్టి. రాజులంటే ఆ దేశాలకు గాని, ఆ ప్రాంతాలకు గాని రిప్రజెంటేటివ్‌గా ఉండేటటువంటి వాళ్ళు. సో, ఈ విధంగా 10 మంది ఆహ్, హ్మ్, రాజులుంటారు. ఇక 7 తలలు అంటే 7 తలలు ఆహ్, దేనికి సాదృశ్యంగానే అంటే, ఈ కొంతమంది ఏమంటారంటే ఏడుగురు నియంతల గురించి ఇది చెప్పబడుతుంది. ఈ ఏడుగురు నియంతలు గూడా సాతాను చేత ఇన్‌స్పైర్ అయినటువంటి వాళ్ళు. అంటే లూసిఫర్ చేత ప్రేరేపించబడి లూసిఫర్ యొక్క కార్యాచరణను భూమి మీదకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఈ ఏడుగురు నియంతలు అని చాలామంది అంటా ఉంటారు. ఇందులో ప్రధానంగా వచ్చే పేర్లంటే నీరో చక్రవర్తి, ఆ తర్వాత అడాల్ఫ్ హిట్లర్, ఇంకా మావో, ఇంకా స్టాలిన్, జోసెఫ్ స్టాలిన్ రష్యా అధ్యక్షుడు నియంతగా వ్యవహరించాడు. హిట్లర్ జర్మనీకి నియంతగా వ్యవహరించాడు. రష్యా అధ్యక్షుడైనటువంటి స్టాలిన్ తమ దేశపు వాళ్ళనే 30,000 మందిని ఊచకోత కోసి పడేశాడు. అంతమందిని ఒక్కసారిగా చంపాలి అంటే ఎంత పైశాచికత్వం ఉంటే అలా చంపగలుగుతారో మీరు ఆలోచించండి. అంటే ఇది సాతాను చేత తీవ్రంగా ప్రేరేపింపబడితే తప్ప కొద్దో గొప్ప మానవత్వం ఉన్న ఎవడు ఇట్లాంటి పనులు చేయడు. నీరో చక్రవర్తి అయితే ఎలా చేసేవాడంటే క్రైస్తవుల్ని ఆ సమయంలో తన క్రైస్తవులను పట్టుకొచ్చి కొంతమంది క్రైస్తవులను పట్టుకొచ్చి వాళ్ళని డాంబర్‌లో ముంచి అంటే తారులో ముంచి తారంటేనే అది తారులో ముంచాలంటే అది కరుగుతా ఉండాలి. కరిగే తారు ఎట్లుంటదంటే వేడిగా ఉంటది. ఆ వేడి తారులో ముంచి దానితోటి కాగడాలెలిగిచ్చి దాన్ని తన తోటలో పెట్టి రాత్రంతా ఎలిగేలా చేసేవాడట. అంటే అంత పైశాచికత్వం. అంటే హ్యూమన్ టార్చెస్‌గా ఉపయోగించాడు. మానవ కాగడాలుగా. మానవుల్ని డాంబర్‌లో ముంచి వాటిని ఒక కర్రకు కట్టి వాటిని ఎలిగిచ్చి ఆ డాంబరు, మానవులు కలిసి కాలిపోతూ ఉంటే ఆ నైటంతా తన ఉద్యానవనానికి వెలుగొచ్చేదట. ఇంత పైశాచికత్వంతోటి నీరో చక్రవర్తి క్రైస్తవులను చంపాడు. ఇది సాతాను చేత తీవ్రంగా ప్రేరేపించబడితే తప్ప ఇట్లాంటి పనులు చేయరు. అందుకనే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో ఇంకొక మాట కూడా వ్రాయబడింది. అక్కడేంటంటే అంత్యక్రీస్తులు అంటే అబద్ధ క్రీస్తులు అని కూడా వ్రాయబడింది. అబద్ధ క్రీస్తు ఒక్కడే గాదండి. అబద్ధ క్రీస్తులు ఉన్నారంటే అబద్ధ క్రీస్తులు అంటే క్రీస్తు అని చెప్పుకొని, క్రీస్తు అంటే నేనే రక్షకుడని జెప్పుకొని వచ్చి అందరిని ఇష్టం వచ్చినట్టుగా చేసేటటువంటి వాళ్ళు కొంతమందుంటారు. నియంతలు వాళ్ళు రాజ్యాధికారం ఎక్కేటప్పుడు చాలా అమాయకంగా కనపడతారు. ప్రజలందరూ వాళ్ళని నమ్ముతారు. ఒక్కసారి రాజ్యాధికారం చేజిక్కించుకున్న తర్వాత వాళ్ళ పైశాచికత్వం అంతా చూపిస్తా ఉంటారు. మీకు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి మీకు తెలుసు. చాలా క్రూరమైనటువంటి నియంత అని మనం వింటా ఉంటాం. ఇతనే క్రూరంగా ఉన్నాడంటే ఇది వరకు ఉన్న 1994 వరకు చేసినటువంటి కిమ్ 2 అనేటటువంటి అతను ఇంకా భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి నేత. ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని చంపి పడేయటంలో వీళ్ళకి పెట్టింది పేరు. సో, ఇట్లాంటి నియంతలు, ఇట్లాగ మనుషుల్ని చంపాలి అనే పైశాచికత్వం కలిగినటువంటి వాళ్ళే ఈ 7 కొమ్ములు, ఏడుగురు నియంతలు అని ఈ కొంతమంది చెప్పుకొస్తారు. వాటెవర్ ఇట్ ఈస్ ఇప్పుడు మనకి ఈ వ్యాఖ్యానం అంటే ఈ 7 కొమ్ములెవరు? ఈ 10 రాజులెవరు? అన్నది మనకు ఒకవేళ అర్థం గాకపోయినా అందులో వచ్చే నష్టమేమి లేదు. కానీ మనము ఈ 10 అనేటటువంటిది 7 అనేటటువంటి వాటిగా ప్రపంచం డివైడ్ అవుతున్నప్పుడు, మనం అర్థం జేసుకోవాల్సిందేంటంటే, ఓహో! అంటే ఇప్పుడు మనము ఈ రెండవ రాకడకు చాలా దగ్గరగా ఉన్నాం. అంటే యేసుక్రీస్తు రహస్య రాకడకు చాలా దగ్గరగా ఉన్నాము. ఇది ఈ ఇప్పుడు ఇక మనం త్వరపడకపోతే అంటే ఇప్పుడు గనక మనం సిద్ధంగా లేకపోతే, మనం విడవబడే గుంపులో ఉంటామేమో అనేది మనం తెలుసుకోవాల్సిందిగా ఇవన్నీ గూడా మనం ధ్యానం జేస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే మనం సిద్ధపడడానికి గుర్తులు. ఇవన్నీ మనము సిద్ధంగా ఉండడానికి గుర్తులుగా ఉండటం కోసమని దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. వీటన్నిటిని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు, ఈ 10 రాజ్యాలుగా ప్రపంచం విడిపోవడాన్ని మనం చూసినప్పుడు, మరి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఓకే. చాలా త్వరగా మనము దేవుని యొక్క రాకడను చూడబోతున్నాం అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో, అబద్ధపు క్రీస్తులు అన్నదాన్ని గూడా మనం తెలుసుకుందాము. వీళ్ళందరూ అబద్ధపు క్రీస్తులు అంటే ఆహ్, వీళ్ళం ఈ ఈ
అంత్యక్రీస్తు ఒక్కడే. కానీ ఈ అబద్ధపు క్రీస్తులు అంటే చాలా మంది చాలా రకాలుగా యేసుక్రీస్తు అని నేనే రక్షకుడినని చెప్పుకొని మోసం జేయటానికి చాలా మంది ఉన్నారు. అంటే నేను రక్షకుడిని, యేసుక్రీస్తు రక్షకుడు కాదు అని చెప్పుకొని ప్రజలను యేసుక్రీస్తు నుండి, తండ్రి నుండి, కుమారుడి నుండి దూరం జేసేటటువంటి వాళ్ళు చాలా మంది వస్తూనే ఉన్నారు. మనం గూడా చూస్తూనే ఉన్నాము. వారి బోధలన్నీ గూడా దేవుడి నుంచి మనలను దూరం జేసేవిగానే ఉంటాయి. ఇక ఇప్పుడు రెండవ వచనం చూసినట్లయితే, నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దేనికి? బీస్ట్‌కి. అంటే ఈ మృగానికి. ఈ మృగం ఎవరు? అంత్యక్రీస్తు. ఈ అంత్యక్రీస్తుకి బలం ఎవరిస్తున్నారు అంటే, సాతాను గాడు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు దీని పోలికలు చెప్తూ ఉన్నాడు. చిరుతపులిలాగుందట, ఎలుగుబంటిలాగుందట, సింహపు నోరు లాంటిదుందట. మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రపంచంలోని కొన్ని ప్రసిద్ధిగాంచినటువంటి దేశాల మరి ఎంబ్లమ్స్ అంటే జాతీయ చిహ్నాలుగా ఉన్నటువంటి జంతువుల్లో ఈ ఎలుగుబంటి అనేది రష్యాకు సంబంధించింది. చిరుతపులి మరొక దేశానికి సంబంధించింది. సింహపు నోరు వంటిది. సింహము అనేది మరొక దేశానికి సంబంధించినది. అంటే ఇది ఖచ్చితంగా ఇలాగే పోల్చుకోవాలని రూల్ అయితే ఏం లేదు గానీ, నా ఉద్దేశ్యం ఏంటంటే, ఇలాగ కొన్ని బలమైన దేశాలన్నీ మద్దతు ఇవ్వగా వచ్చేవాడే అంత్యక్రీస్తు. కొంతమంది ఏమంటారంటే 10 మంది ఈ 10 మంది ఎవరు అంటే 10 మంది ఈ ఐక్యరాజ్య సమితి నాయకులు. ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీస్ లో 10 మంది ఈ 10 మంది రాజులు అని అంటారు. ఎందుకంటే ప్రపంచాన్నంతటికి గూడా ఒక హెడ్ ఇన్‌స్టిట్యూషన్ ఏదంటే ఐక్యరాజ్య సమితి. ఇవన్నీ ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్నాయి. ఆ ఐక్యరాజ్య సమితి ఏది డిసైడ్ చేస్తే అది ఏ దేశమైనా సరే వినాల్సిందే. సో, ఇందులో భారతదేశం శాశ్వత సభ్యత్వం కోసం ఇప్పటికి గూడా పోరాడుతూనే ఉంది. మనకి మద్దతిచ్చే దేశాలు కొన్నిగా ఉంటాయి. మద్దతు లేనటువంటి దేశాలు కొన్నిగా ఉంటాయి. అయితే శాశ్వత సభ్యత్వం ఉంది గానీ వీటో అధికారం కోసం. సో, వీటో అనేటటువంటి అధికారము ఉండే దేశాల గుర్తులు జూస్తే ఇక్కడున్నటువంటి గుర్తులే కనపడుతూ ఉంటాయి. ఈ వీటో అధికారం అంటే ఏంటంటే, మిగతా ఈ సభ్యుల్లో ఉన్నటువంటి మిగతా వారందరూ ఒక ఒప్పందానికొచ్చినా, ఈళ్ళలో ఏ ఒక్కరికి నచ్చకపోయినా దాన్ని క్యాన్సిల్ జేసేయొచ్చు. అలాంటి అధికారాన్ని వీటో అధికారం అంటారు. ఈ వీటో అధికారం కలిగినటువంటి దేశాలు కలిసి ఎవరిని ఎన్నుకుంటాయంటే, ఒక నాయకుడిని ఎన్నుకుంటాయి ప్రపంచానికి. అలా ఎన్నుకునే ప్రక్రియ ఎక్కడ జరుగుతుందంటే, ఐక్యరాజ్య సమితిలోనే జరుగుతుంది గాబట్టి, అబద్ధ క్రీస్తు, అంత్యక్రీస్తు ఎక్కడి నుంచొస్తాడంటే, ఐక్యరాజ్య సమితి చివరి అధ్యక్షుడే అంత్యక్రీస్తు అవుతాడు. 10వ అధ్యక్షుడే అంత్యక్రీస్తు అవుతాడు అని అంటారు. మనం ఖచ్చితంగా గమనించినట్లయితే ఫస్ట్ ఐక్యరాజ్య సమితి స్టార్ట్ అవ్వబోయే ముందు ఉన్నటువంటి ఆయన కలిపితే తో ఆయనను మినహాయిస్తే ఇప్పటికి సరిగ్గా 9 మంది ఐక్యరాజ్య సమితి సెక్రటరీలు పనిచేసేవాళ్ళు. 10వ వాడు రాబోతున్నాడు. దాని అర్థం ఏంటంటే ఆ 10వ వాడు వచ్చాడు అంటే ఇక అంత్యక్రీస్తు వచ్చేసినట్టే అని అర్థం చేసుకోవాలని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ నంబర్‌లన్నీ చాలా క్లోజ్‌గా ఉంటున్నాయి. సరిగ్గా 10 మందే ఉండటం ఏంటండి ఐక్యరాజ్య సమితిలో జనరల్ సెక్రటరీస్‌గా ఇప్పటి వరకు. అదే విధంగా 10 రాజ్యాల గురించి మనం మాట్లాడుకున్నాము. 10 మంది పోపుల సంఖ్య కూడా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు జరగని వింత పోపుల విషయంలో జరిగింది. ఒకసారి పోప్‌గా ఎలక్ట్ అయితే చచ్చిపోయేంత వరకు ఆయనే పోప్‌గా ఉంటారు. కానీ రీసెంట్‌గా పోప్ బెనడిక్ట్ ఆయన రిజైన్ చేశాడు. ఇప్పుడు వేరే పోప్ వచ్చాడు. అంటే ఆయన బ్రతికుండగానే ఇంకొక పోప్ వచ్చాడు. ఇప్పుడు ఇద్దరు పోపులు ఒకేసారి అధికారికంగా ఉన్నారు. అయితే ఈ పోపులందరిని కూడా ఈ లెక్క పెట్టుకుంటూ వచ్చినట్లయితే ఆ లెక్క కూడా దీనికి కరెక్ట్‌గా సూటబుల్‌గా ఉన్నట్టుగా చాలా మంది చెప్తూ ఉంటారు. సరే ఈ అనాలిసిస్ అంతా మనం ఎందుకు చెప్తున్నామంటే, హౌ క్లోజ్ ఆర్ వి టు ద సీక్రెట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ దెన్ ద ట్రిబ్యులేషన్స్ అండ్ గ్రేట్ ట్రిబ్యులేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇవి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. సో, ఇంకా నెక్స్ట్ మనం చదువుకున్నట్లయితే ఎలుగుబంటి పాదాలు, సింహపు నోరు ఇవన్నీ మనం చూసుకున్నాము. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను అని వ్రాయబడింది. మనం గమనించినట్లయితే ఈ అంత్యక్రీస్తుకు సంబంధించినటువంటి విషయాలు, అంత్యక్రీస్తు సంబంధించినటువంటి విషయాలలో మనం ఇదివరకు అధ్యాయంలో అంత్యక్రీస్తు మరణకరమైనటువంటి దెబ్బ తగులుతుంది. వాడు చచ్చిపోతాడు. అయితే చచ్చిపోయాడు అనుకుంటే మళ్ళీ లెగుస్తాడని మనం ఇందాక 11 అధ్యాయంలో మనం చదువుకున్నాం. అయితే
ఆ అంత్యక్రీస్తుకి వాడు చచ్చిపోయినప్పుడు ఏం తగులుతుందంటే, ఒక అసాసినేషన్ అటెంప్ట్ అయితే జరుగుతుంది. అంటే అది మరణకరమైన దెబ్బ అంటున్నారు గాబట్టి, చచ్చిపోవడానికి కొట్టినటువంటి దెబ్బ. సరిగ్గా ఏం పోతుందట అంటే, ఒకదానికి చావు దెబ్బ తగిలినటువంటి ఆ చావు దెబ్బ మానిపోయాను. అయితే సరిగ్గా ఎక్కడెక్కడ తగులుతుంది ఆ చావు దెబ్బ అంటే, ఆహ్, మానిపోయెను గనుక భూజనులందరూ దాని అధికారంకొచ్చెను. సో, దీని గురించి కిందకొచ్చినట్లయితే, ఈ సరిగ్గా దీనికి కుడి కన్ను, కుడి చెయ్యి ఈ 2 గూడా దెబ్బ తగిలినట్లుగా మనం జూస్తున్నాం. అయితే ఇది మరలా లేచి ఈ ఈ ఈ క్రూర మృగం మరలా లేచి, మరలా ఇది పని జేయటం ప్రారంభమవుతది. దీన్ని జూసినటువంటి ప్రజలందరూ గూడా ఏం జేస్తారంటే, అబ్బబ్బబ్బా! చనిపోయినటువంటి అంత్యక్రీస్తు మరలా లేచాడు అని జెప్పేసి ఒకటే పొగిడి ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ అయిపోద్దనమాట. సో, వాడికి ఇప్పుడు ఏమైందంటే ఆ మృగముకు నమస్కారం చేయాలి అని జెప్పేసి అనుకుంటా ఉంటారు. 5వ వచనానికొచ్చేస్తే డంబపు మాటలను, దేవదూషణలను పలుకుటకు ఒక నోరు దానికివ్వబడెను. సో, ఫస్ట్ 3:30 సంవత్సరాలు అంత్యక్రీస్తు, తర్వాత 3:30 సంవత్సరాల అంత్యక్రీస్తు వెర్షన్స్ మారతాయి. ఒక్కటే టైపు వాళ్ళిద్దరికీ గూడా బలాన్నిచ్చేది సాతానుగాడే. వాళ్ళిద్దరిని వాడుకునేది గూడా సాతానుగాడే. అయితే రెండోసారి మొదటిసారి ఉన్నోడేమో నటిస్తాడు గొర్రెపిల్లలాగా. తెల్లని గుర్రం మీద వచ్చి చాలా శాంతి కాముకుడిలాగా నటిస్తాడు. రెండోసారి వచ్చినవాడు ఏం చేస్తాడంటే, యూదులతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని కాళ్ళకు త్రొక్కి యూదుల్ని యెరూషలేము నుంచి వెళ్ళగొట్టి తానే ఆ సింహాసనం మీద కూర్చుంటాడని మనం కొన్ని వ్యాఖ్యానాలు చూసాము. సో, రెండవ వెర్షన్ ఆఫ్ అంత్యక్రీస్తు చాలా భయంకరంగా ఉండబోతుంది. వాడు ఎవరైతే ఈ పరిశుద్ధులతో పరిశుద్ధులు ఎవరైతే మరి యేసుక్రీస్తును నమ్ముకొని అంటే ఈ శ్రమలను అనుభవిస్తూ గూడా వీళ్ళందరూ ఎవరంటే రెండో రాకడ వచ్చినప్పుడు అంటే యేసుక్రీస్తు రాప్చర్ రహస్య రాకడ వచ్చినప్పుడు ఎత్తబడకుండా మిగలబడి అయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఇప్పుడు తెలుసుకొని ఎట్లయినా సరే మా మరణమైన జీవమైన మేము యేసు కొరకే జీవిస్తాం, యేసు కొరకే చనిపోతాము అనేటటువంటి వర్షన్‌లో ఉండే వాళ్ళని హింసించడం మొదలు పెడుతున్నాడు ఈ రెండవ వెర్షన్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. ఇంక వాడు ఏం చేస్తున్నాడంటే ఇష్టం వచ్చినటువంటి డంబపు మాటలు, దేవదూషణలను పలుకుటకు ఒక నోరు వారికి ఇవ్వబడెను. మీరు ఈ మధ్యలో గమనించారా? ఇదివరకు దేవుళ్ళ గురించినటువంటి విమర్శలు అంత ఎక్కువగా ఉండేవి కావు. ఉన్నా గూడా చాలా అంటే ఒక చర్చాయుక్తంగా ఉండేవి. చర్చించుకునేటట్లుగా ఉండేవి. కానీ ఇప్పుడు మీరు జూడండి అసలు ఎంత భయంకరమైన బూతు మాటలతోటి ఒకరి దేవుళ్ళని ఒకరు తిట్టుకుంటున్నారో చూడండి. అది అటు తిరిగి, ఇటు తిరిగి ఎక్కువగా తిట్టబడుతున్నటువంటి దైవం ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువుల వారిని, మరియమ్మని, బైబిల్‌లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్‌ని, ప్రవక్తల్ని, భక్తుల్ని, ప్రవక్తలను అందరిని గూడా ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులతో తిట్టడానికి ఏమాత్రం వెనకాడడం. ఇదివరకు ఒక భయం ఉండేది. ఏంటంటే తిడితే ఏమవుద్దేమో, నాకేమో పాతకం చుట్టుకుంటదో ఎందుకులే, మనకు తెలియంది ఎందుకులే దూషించటం అనేటటువంటి వర్షన్‌లో చాలా మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇష్టం వచ్చినటువంటి మాటలు, అవి చెప్పనలవి కానటువంటి మాటలతోటి సాక్షాత్తు మనం కొలుస్తున్నటువంటి దేవుడినే తిడుతూ ఉన్నారు. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఆ గౌరవం గాని, భక్తి గాని కొంచెం కొద్దో గొప్ప గౌరవం. అంటే ఒకప్పుడు విగ్రహారాధన చేసే వాళ్ళకైనా సరే, ఇప్పుడు వీళ్ళు గూడా ఒక భక్తిని అవలంబిస్తున్నారు. వీళ్ళ భక్తి జోలికి మనం వెళ్ళటం ఎందుకు అనే ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. పర్టిక్యులర్‌గా విపరీతమైన దేవదూషణ చేస్తున్నారు. చూడండి ఒక నోరు వారికి ఇవ్వబడింది. ఇదివరకటి కంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ తెలిసారంటే చాలు, లేదంటే ఇంకేదన్నా ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్ గాని తెలిస్తే, మనము దేవుడి వాక్యాలు ఎంత వినాలనుకుంటున్నా, మనోళ్ళే మన క్రైస్తవులే ఎవడో క్రీస్తుని తిడితే అయి మనోళ్ళే పోస్ట్ చేస్తా ఉంటారు. వాళ్ళని ఫేమ్ చేసేది ఎవరంటే మనోళ్ళే. అంటే దేవుని యందు విశ్వాసులు చూడండి ఎలా తిడుతున్నాడో చూడండి అని చెప్పడానికి పోస్ట్ చేస్తాడు. కానీ వాళ్ళకి గావాల్సింది గూడా అట్లా పోస్ట్ చేయటమే కావాలి. వీళ్ళేమో ట్రాప్‌లో పడిపోతున్నారు. ఒకసారి మనం ఒక పోస్ట్ మన దగ్గరకొచ్చింది. ఆ పోస్ట్ బాగాలేదనుకుంటే దాన్ని అక్కడితోటి నలిపేయాలి. అక్కడితోటి దాన్ని డిలీట్ చేసేయాలి. లేదంటే దాన్ని ఎవరికీ షేర్ చేయకూడదు. కానీ మనం ఏం చేస్తామండి? దాన్ని 10 మందికి చూసావా? యేసుక్రీస్తుని ఎంత మాటలంటున్నాడో, మరియమ్మని ఎంత మాటలంటున్నాడని మనం 20 మందికి షేర్ చేస్తాం. అది వైరల్ అయిపోతుంది. అది అంటే నువ్వు క్రీస్తుకు వ్యతిరేకమైన సువార్తను నువ్వే చేస్తున్నావు. ఈ విషయం చాలా మందికి అర్థం కావట్లేదు. మన గ్రూప్‌లో కూడా ఎవరైనా ఇలాంటి పోస్ట్‌లొచ్చినప్పుడు ఆవేశపడిపోయి, ఇది మనోళ్ళందరికి తెలియాలి అని అనుకోని పోస్ట్ చేసేవాళ్ళుంటే వాళ్ళు ఆ పద్ధతి మానుకోండి. మనం ఎక్కువగా వ్యతిరేక సువార్త చేస్తున్నాం.
వాళ్ళు తెలియక చేస్తున్నారు. మనం తెలిసి కూడా ఆ పని ముందుకు చేస్తున్నాం. ఈ మధ్యలో ఒక ఆయన రాధా మనోహర్ దాస్ అనేట ఆయన ఎప్పుడు ఆయన క్రిస్టియన్స్‌ను గాని, లేదంటే క్రీస్తుని గాని ఇష్టం వచ్చినటువంటి మాటలు అంటా ఉంటాడు. ఆయన మానాన ఆయన పోతాడండి. కానీ మనోళ్ళు ఇప్పుడు ఆ ఏఐలో ఆయన వీడియోని ఆయన క్రీస్తుని ప్రకటిస్తున్నట్టు చేసి, ఆయన క్రీస్తు సువార్త చెప్తున్నట్టు చేసి, ఆయన ఇలా చేయడానికి మీరు ప్రార్థన చేయండి. అంటే ఇదెక్కడ పైశాచిక ఆనందం? ఒక మారనోడు మారినట్టుగా మనం చిత్రీకరించుకొని, మనం ఆ క్షణికానందం పొందటం అన్నది ఇప్పుడు అది ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ యొక్క చాలా చిన్నతనపు లక్షణం అది. వాళ్ళసలు విశ్వాసులే గాదు. వాళ్ళకంత తెలివి లేదని అనుకోవాలి. లేదంటే ఇది వాళ్ళే జేసి ఇలా జేస్తున్నారని గూడా మనం అనుకోవాలి. కానీ ఇది ఆహ్వానించదగినటువంటి విషయం కాదు. బాప్తిస్మం తీసుకున్న మనము నమ్మి బాప్తిస్మం పొందితేనే రక్షణ పొందగలడు అని దేవుడు జెప్తుంటే, అతను నమ్మలేదు. అతను ఎప్పుడు క్రీస్తుని గురించి పాజిటివ్‌గా మాట్లాడలేదు. తన విశ్వాసం క్రీస్తు మీద లేదు. ఇలాంటోడు మారినట్టుగా మనమే కల్పించుకొని, మనమే ఊహించుకొని అలాంటోడు బోధ చేస్తున్నట్టుగా అంటే క్రీస్తు సువార్త చెప్పడానికి వాళ్ళు తప్ప ఇంకెవరు లేరా అండి? సో, ఇవన్నీ ఏంటంటే దేవదూషణకరమైనటువంటి నోరు వాడికివ్వబడితే, అంత్యక్రీస్తుకివ్వబడితే, వాడేం చేస్తాడంటే, ఆ నోటిని అందరికి ఇచ్చి ఇన్‌స్పైర్ చేస్తా ఉంటాడు. ధైర్యం చెప్తా ఉంటాడు. ఇష్టం వచ్చినట్టు వాగండిరా మీరు ఏమైతది? ఏం గాదు. మనదేం దేశం. మనం ఎట్లా వాగినా ఏం గాదు. మీరు బయట భారతదేశంలో కూడా చూస్తే ఇంగ్లాండ్, అమెరికాలలో ఇంగ్లాండ్ అన్నది క్రైస్తవ దేశం ఒకప్పుడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌లో క్రైస్తవ చర్చులు కూలగొట్టేసి ఆ ప్లేస్‌లో క్లబ్బులు, పబ్బులు నడుపుతున్నారు. కొన్ని దగ్గర మసీదులు కడుతున్నారు. కొన్ని దగ్గర ఇస్కాన్ టెంపుల్‌లు కడుతున్నారు. క్రీస్తుని తిట్టడం అంటే ఫ్యాషన్ అయిపోయింది. ఎవరన్నా బిలీవర్ అంటే వాడిని బుల్లీ చేస్తున్నారు. అమెరికాలో గూడా అంతే. నాస్తికులు అనేవాళ్ళు గొప్పోళ్ళుగా ఫీల్ అయిపోతున్నారు. అంటే చూడండి దేవుడిని దూషణ ప్రతిదానికి లాజిక్ అడుగుతున్నారు. ఈ లాజిక్ బైబిల్‌లో లేదు గాబట్టి ఎబ్బే మీకు తెలివి లేదు. మీరందరూ ఒక టైపోళ్ళు, మీరందరూ బుద్ధిహీనులు అని జెప్పేసి మనల్ని తిడుతున్నారు. ఇలాంటి దేవదూషణకరమైనటువంటి నోరు ఎవరికి ఇవ్వబడిందంటే అంత్యక్రీస్తు. ఎవరైతే అంత్యక్రీస్తు చేత ప్రభావితం చెందబడుతున్నారో వాళ్ళందరూ గూడా దేవదూషణకరమైన నోరుతో మాట్లాడతారు. ఆ ట్రెండ్ ఇప్పటికే స్టార్ట్ అయింది అంటే నిజమైన అంత్యక్రీస్తును చూసే రోజు గూడా దగ్గరలోనే ఉంది అని అర్థం జేసుకోవాలి. సో, ఇప్పుడు అందరికి దేవదూషణకరమైనటువంటి మాటలు, దేవుడిని శపించే మాటలు, ఈ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైనటువంటి మన జీవం గల దేవుడిని యేసుక్రీస్తు ప్రభుల వారిని శపించేటటువంటి శాపకరమైనటువంటి మాటలు మాట్లాడే ట్రెండ్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అంటే, త్వరలోనే ఏమవుతుందంటే, ఆ అంత్యక్రీస్తు డైరెక్ట్‌గా వచ్చి మన ముందు కూర్చునేటటువంటి రోజు దగ్గరగా ఉందని మనం అర్థం జేసుకోవాలి. సో, డంబపు మాటలు అంటే నా దగ్గరకు రండి. నాతో డిబేట్ చేయండి. నేను ప్రూవ్ చేస్తా యేసుక్రీస్తు దేవుడు కాదని అని జెప్పేసి అంటూ ఎంతోమంది ఛాలెంజ్‌లకి పిలుస్తా ఉంటారు. ఒక్కటి చూపించండి బైబిల్‌లో యేసుక్రీస్తు దేవుడని ఎక్కడన్నా బైబిల్‌లో ఉందో చూపించండి అని అడిగేటోళ్ళు కొంతమంది. యేసుక్రీస్తు నేను దేవుడినని ఎక్కడ చెప్పుకున్నాడండి బైబిల్‌లో? ఎక్కడుంది చూపించండి అని అడిగేవాళ్ళు కొంతమంది. అసలు యేసుక్రీస్తు వచ్చింది నేను తండ్రి పని మీద వచ్చానన్నాడు. ఆయన సాక్షాత్తు మామూలు ప్రవక్తలాగా వస్తే మీరేమో దేవుడు అంటున్నారు. దేవుడని ఎక్కడుంది చూపించండి అనేవాళ్ళు కొంతమంది. చూడండి డంబపు మాటలు చెప్పుకుంటూ దేవదూషణలు పలికే నోరు దానికివ్వబడింది. మరియు 42 నెలలు తన కార్యము జరపని అధికారము దానికి ఏర్పాటాయెను. మళ్ళీ 42 నెలలు. 42 నెలలు గాని, 1260 రోజులు గాని మరి మీకొచ్చిందంటే దాని అర్థం 3.5 సంవత్సరాలు. చూడండి ప్రకటన గ్రంథం అంతా గూడా 3.5 సంవత్సరాల గురించి ఒక సైడ్ 3.5 సంవత్సరాలు, మరొక సైడ్ 3.5 సంవత్సరాలు. ఈ రెండిటి గురించి మాట్లాడబడుతూ ఉంటుంది. సో, ఇంకా 6వ వచనం చూసినట్లయితే, గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరుచును. ఆఖరికి పరలోక నివాసులను దూషించుటకును అంటే ఎవరైతే ఎత్తబడిపోయారో వాళ్ళని దూషించడానికి గూడా నోరు తెరిచింది. ఇప్పుడు సాధారణంగా ఒకసారి ర్యాప్చర్ వచ్చిన తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు చూడండి చాలా మంది బిలీవర్స్ ఉన్నట్టుండి కనపడకుండా ఎత్తబడితే అదొక పెద్ద టాక్ అయిపోద్దా లేదా? పెద్ద న్యూస్ అయిపోద్ది కదా! అలా న్యూస్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా బైబిల్‌లో ఉన్నదంతా నిజమే అని చెప్పేసి ఏం చేస్తారు అందరూ బైబిల్‌ని అనుసరించడానికి తయారవుతారు. సంఘం అంతా లేపబడిపోయింది. అందరూ లేపబడినప్పుడు మరి వీళ్ళని అలా దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఒకడుండాలి గదా! వాడు అంత్యక్రీస్తు గాడికున్న నోరేంటంటే, అసలు ఆ లేపబడినోళ్ళందరూ గూడా ఆళ్ళసలు మనుషులేనా? వాళ్ళు లేపబడింది ఎందుకు? వాళ్ళసలు దేవుడు లేపుకెళ్ళాడనుకుంటున్నారా మీరు? కాదు, కాదు, కాదు అని జెప్పేసి ఏదో చెప్పి, ఆ పరిశుద్ధులను గూడా తిట్టడానికి వాడికి మనసు వస్తానే ఉంది. అలా తిట్టడం ద్వారా మిగతా వారందరూ గూడా పరిశుద్ధులు ఎత్తబడినటువంటి విధానాన్ని నమ్మకుండా ఉండడానికి వాడు
ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన గుడారం గురించి తిడుతున్నాడు. పరలోక నివాసమును దూషించుటకు నోరు తెరిచాడు. మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను, వారిని జయింపను, వాడికి అధికారం ఇవ్వబడింది. వాడికి ఆఖరికి భూమి మీద ఉన్న పరిశుద్ధులతో లొంగ తీసుకోవడానికి అధికారం ఇవ్వబడింది. ఎందుకంటే ఇవి మహాశ్రమల దినమని ముందుగానే చెప్పాను. వాడిని దేవుడు అనుమతించాడు. ఇది దేవుని ప్రణాళికలో భాగం కాబట్టి. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజల మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనం మీదను అధికారము దానికి ఇవ్వబడింది. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక. ఇప్పుడు మృగానికి నమస్కారం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఈ సెకండ్ లాటరల్ పార్ట్ ఆఫ్ దిస్ లో ఏం చేస్తారంటే, అప్పటి వరకు పాపాన్ని ప్రోత్సహించినటువంటి వాడు తర్వాత 3.5 సంవత్సరాల్లో ధర్మ విరోధిగా మారిపోతాడు. మారిపోయి ఏం చేస్తారంటే, నేనే ఇప్పుడు దేవుడిని, మీరు నన్నే మొక్కాలి అని చెప్పే కాడికి వచ్చేస్తాడు. వాడి విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహానికి మీరు మొక్కితేనే మీరు బ్రతుకుతారు అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తాడు. ఇక్కడ ఎవరైతే విశ్వాసులు ఉంటారో వారందరూ కూడా తమ విశ్వాసాన్ని చూపించాలి. మనము మొదట రక్షింపబడటానికి మనకు కేవలము విశ్వాసం ఉంటే సరిపోయింది. క్రియలు తోటి సంబంధం లేదు. మన క్రియల ద్వారా మనం రక్షింపబడలేదు. మనం ఎలా రక్షింపబడ్డామంటే విశ్వాసము ద్వారా కృపచేతనే కదండి. దేవుడు ఇచ్చినటువంటి రక్షణ మనం అందుకున్నాం. మనం చేసింది ఏం లేదు మనం రక్షణ పొందుకోవడంలో. అయితే విశ్వాసం ద్వారానే మనం పొందుకున్నాం. అంటే ఓన్లీ ఫెయిత్. కానీ ఇప్పుడు సంఘము కొనుక్కోబడిన తర్వాత ఇప్పుడు ఏం కావాలంటే విశ్వాసంతో పాటు క్రియలు కూడా కావాలి. ఏం క్రియలు అంటే ఇవో ఈ శ్రమలతో క్రియలు. లాస్ట్ లో 10వ వచనంలో వ్రాయబడి ఉంది. ఏముందంటే చివర్లో, ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడు. సో అందరు కూడా ఇది వాడి ముద్ర వేసుకోవాలి అంటున్నారు. వాడి ముద్ర వేసుకుంటేనే అన్ని రకాలకు కూడా ఉంటది. సో వ్రాయబడలేదు, వారు ఆ మృగముకు నమస్కారం చేస్తారు. మృగానికి నమస్కారం చేయటము అంటే వాడికి లోబడి ఉండటం. ఇప్పుడు మృగానికి నమస్కారం చేస్తూ నేను సీక్రెట్ క్రిస్టియన్ గా ఉంటా అనే ఛాన్స్ లేదండి. ఏ ఛాన్స్ అయినా ఆయన రాప్చర్ ఆయన యొక్క రహస్య రాకంటే ముందే. సో ఇప్పుడు సీక్రెట్ క్రిస్టియన్లుగా ఉంటూ కొంతమంది బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళ ముందు వాళ్ళలాగుంటూ మరలా ఛాన్స్ దొరికినప్పుడల్లా దేవుడిని ప్రార్థన చేసుకొని కన్నీటి ప్రార్థన చేసుకొని, అయ్యా నాకు ఈ జీవితంలో నాకు శాంతిని ప్రసాదించు అని దేవుని కొరకు. అంటే అందరూ రాడికల్ గా ఉంటారు కదండి. కొందరేమో రాడికల్ గా మొత్తం అందరిని వదిలిపెట్టి రావడానికి సిద్ధపడతారు. కానీ అందరూ అట్లా ఉండలేరు. వాళ్ళు ఏంటంటే సీక్రెట్ గానే చేసుకుంటూ ఉంటారు. సో ఈ పీరియడ్ లో నువ్వు సీక్రెట్ గా చేసుకున్నా చెల్లిపోతుంది, పబ్లిక్ గా చేసుకున్నా చెల్లిపోతుంది, క్రైస్తవులు అనుకున్న వాళ్ళు వేరే సర్టిఫికేట్స్ మీద ఉన్నా చెల్లిపోతుంది, ఎట్లయినా చెల్లిపోతుంది. కానీ ఒక టైం వస్తుంది, రాకడ వచ్చేసిన తర్వాత, అంటే ఆయన రహస్య రాకడ వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం నేను మా మృగానికి మొక్కను అంటే నువ్వు దేవుని బిడ్డవని అర్థం. నువ్వు మొక్కుతున్నావా దేవుని బిడ్డవ కాదన్నావు. రెండు దారులు. ఇక అంతే. ఇందులో నువ్వు సీక్రెట్ గా చేసేది ఏం లేదు. ఇక్కడ నువ్వు సీక్రెట్ క్రిస్టియన్ గా ఉండలేవు. నువ్వు ఇక్కడ సీక్రెట్ క్రిస్టియన్ గా అంటే నువ్వు బహిరంగంగా నువ్వు మృగానికి మొక్కుతున్నావంటే ఇంకా నీకు దేవుడు వద్దు అనుకోండి. మృగానికి మొక్కే వారందరూ కూడా నరకానికి వెళ్తారు, అందులో నో డౌట్. సో మృగానికి నొక్కాను కానీ ఏం చేస్తామండి, కష్టాలు తట్టుకోలేక. నాకు ఏసై ఇష్టమే కానీ ఏం చేస్తాం చెప్పండి. మొక్కకపోతే ఇదిగో మా అమ్మాయిని చంపేస్తున్నారు, మా అబ్బాయిని చంపేస్తున్నారు, మొక్కకపోతే నా కాళ్ళు 2 రంపంతో కోసేస్తున్నారు. ఇక చేసేయాల్సి వచ్చిందండి. కానీ రాత్రి మాత్రం ప్రేయర్ చేసుకున్నా అంటానికి లేదండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉన్నది సంఘం ఆబ్సెన్స్, సంఘం లేనటువంటి రోజుల్లో. ఇది కృపాకాలం కాదు, అయిపోయింది కృపాకాలం. ఇప్పుడు శ్రమల కాలం. ఈ శ్రమల కాలంలో నువ్వు తట్టుకోవాలి. నువ్వు దేవుడిని తెలుసుకొని ఉంటే ఈ శ్రమలు నీకు ఉండేవి. ఇప్పుడు శ్రమల్లో తట్టుకుంటేనే నువ్వు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి నీ కాళ్ళను కోస్తానంటారా, కోపించుకో. లేదు మీ కళ్ళ ముందే పిల్లల్ని చంపేస్తానంటారా, చంపించేసుకోవాలి. అలాంటి గట్టి విశ్వాసంతో ఉంటేనే, అలాంటి క్రియలు నువ్వు చూపించగలిగితేనే నువ్వు 2వ ఛాన్స్ లో పరలోకానికి వెళ్ళగలుగుతావు అని బైబిల్ చెప్తూ ఉంది. అయితే మళ్ళొకసారి నేను చెప్పే శుభవార్త ఏంటంటే, ఆ టైంలో దేవుడు మనకు ఎలాంటి హృదయాన్ని ఇస్తాడంటే, మనకు కాదు విడవబడినటువంటి వారికి ఎలాంటి హృదయాన్ని ఇస్తాడంటే, అవసరమైతే నువ్వు నన్ను చంపేసిన, నా కళ్ళ ముందు ఎవరిని హింసించినా పర్వాలేదు, నేను మాత్రము ఈ బొమ్మకు నమస్కారం చెయ్యను అని నిలబడేటటువంటి మనసునిచ్చాడు. ఆ రోజు దానియేలుకి, శద్రకు, మేషకు, అబేద్నెగోలకి దేవుడు ఆ మనసు ఇవ్వలేదా అండి? ఇచ్చాడు కదా. వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇవ్వబట్టే కదా. మనకు కూడా ఇవ్వబోతున్నాడు. కాకపోతే మనలో ఆ సంకల్పం ఉండాలి, మనలో ఆ పట్టుదల ఉండాలి.
ప్రభా నేను నీ కొరకు నిలిచేవాలనుకుంటున్నాను, నేనైతే పిరికివాడిని కానీ నీ ధైర్యం నాకు కావాలి ప్రభా. పిరికివారైనటువంటి అపోస్తలు యేసుక్రీస్తుని పట్టుకోగానే, యేసుక్రీస్తుని అరెస్ట్ చేయడానికి వచ్చి రాగానే ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. ఆయనకి సిలువ వేసేటప్పుడు ఒక్కరు కూడా పక్కన లేరు. అచేతనుడైనటువంటి చిన్నవాడైనటువంటి ఏమి ఫైటింగ్ చేయటం చేతగాని వయసు ఉన్నటువంటి యోహాను మాత్రమే అక్కడ ఉన్నాడు స్త్రీలతో కలిసి. కానీ మిగతా ఎవ్వరు లేరు. వీరులు అనుకున్నోళ్ళు, పెద్దోళ్ళు అనుకున్నోళ్ళు, అనుభవజ్ఞులు అనుకున్న శిష్యులు పేతురు గాని, ఆంద్రేయ గాని వీళ్ళెవ్వరు లేరు. అందరూ చెదిరిపోయారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీద వచ్చిందో పెంతెకొస్తు దినం రాజున, అప్పటి వరకు పిరికివారుగా పారిపోయి చెల్లాచెదురైపోయినటువంటి శిష్యులు ధైర్యంగా పోరాడారు, ధైర్యంగా వాక్యం చెప్పారు. వారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వారి మీద ఎన్నో కుట్రలు పన్నారు, వారిని చంపేయాలని ప్రయత్నించేశారు. స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే నవ్వుతూ చనిపోయాడు. పేతురుని తలకిందులుగా సిలువేసి చంపారు. యాకోబుని తల కొట్టించి చంపేశాడు. హలో హలో చంపించేశాడు. సో ఈ విధంగా అంటే అందరూ 12 మంది శిష్యులకు యోహాను అంటే తప్ప అందరూ కూడా హతసాక్షులుగా భయంకరమైనటువంటి మరణం మరణించినటువంటి వాళ్ళ. యోహాను కూడా ఎట్లాంటి శ్రమలు అనుభవించడం అని చెప్పాం. ఒకప్పుడు పిరికివారుగా ఉన్న వాళ్ళకి ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? నూనెలో వేయిస్తుంటే కూడా దాన్ని తట్టుకోవడానికి వాళ్ళకి మనసు వచ్చింది. యోహాన్ లాంటి వాళ్ళకంటే దేవుడు కృప అనుగ్రహిస్తాడు. సో దేవుడు ఆ మనసు అనుగ్రహించాలంటే కనీసం ఆ పట్టుదల మనలో ఉండాలి. అది దేవుడు అనుగ్రహిస్తాడని మనం అందరం నమ్ముదాము. ఎందుకంటే ఎక్కువ మంది పరలోకం చేరటము ఆయన చిత్తమైనది. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన చిత్తం కాబట్టి ఆయన అలా నిలబడడానికి కావాల్సినటువంటి కృపను, ధైర్యాన్ని వాళ్ళకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇంకా గొర్రెపిల్ల ఇప్పుడు పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసము కనపడింది. సో ఇప్పటి వరకు ఇంతటితోటి మనం ముగించుకుందామండి. 11 నుంచి వేరొక మృగం గురించి మనం చూద్దాము. 11వ వచనం నుండి 16వ వచనం వరకు మరొకసారి మనం కలుసుకున్నప్పుడు ధ్యానం చేసుకుందాము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మన హృదయంలో మరి ఆయన ఎత్తబడుట గురించి తన వాక్యాన్ని నింపి మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. 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 దేవదేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ఈరోజు